హలో అండి. ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే ఆదివారము. నిన్న శనివారము కళ్యాణం జరిగింది గదా! సంతాన వేణుగోపాల స్వామిది అద్భుతంగా. ఇంకా సండే మా ఊళ్ళో అయితే తేరు అండ్ మాది ఉభయాలు కూడా. సో, తేరొస్తుందనేసి ఊళ్ళో మొత్తం అయితే కరెంటు తీసేశారు. ఆటంకం ఏమీ జరగకూడదనేసి ఇంకా మేమైతే బయట కూర్చున్నాం రెడీ అయ్యి. ఎండలైతే విపరీతంగా ఉన్నాయనుకోండి. సో, ఇంకా అందరం రెడీ అయ్యి బయట కూర్చొని మాట్లాడుతున్నాం తేరెప్పుడొస్తుంది అనేసి. గుడి దగ్గరైతే 6కి స్టార్ట్ అయ్యిందంట. ఇంకా రాలేదు. సో మా తన్విక ఈ గ్యాప్లో అయితే పౌడర్ అంతా పూసేసుకునింది. బలవంతంగా ఇప్పించుకున్నానని అయితే నన్నైతే కోపంగా చూస్తుంది. ఇంకా మా ఇంటి దగ్గరికి తేరు వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:40 అలా అయ్యింది. గుడి దగ్గర 6కి స్టార్ట్ అయ్యి ఇంకా మొత్తము డీజే, కోలాటము, డ్రమ్ములు అయితే పెట్టేశారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది తేరు ఇక్కడ. సో మొత్తం ఊళ్ళో అందరైతే లాగడానికైతే ఇష్టపడతారు. స్వామి తేరంటే అంత బాగా జరుగుతుంది. ఇంకైతే వీధిలో మొత్తం పెద్ద పెద్ద తేరు ముగ్గులైతే వేసి స్వామిని ఆహ్వానిస్తారనమాట. ఇంకైతే స్వామిని ఇంకా తేరు లాగడానికి మేము కూడా అయితే తలా చేయి పట్టేసుకొని లాగేసాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్వామి ఆ రోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారని చెప్తారనమాట పెద్దలు. చూసారా ఎంత నవ్వుతో ఆయన మనల్ని చూస్తున్నారో అంత బాగుంటుంది అక్కడ తేరు. ఇంకైతే స్వామి తేరు అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చేస్తారు రెడీ అయిపోవడానికి. ఎందుకంటే ఉభయదారులను పిలుచుకొని పోవడానికి ప్రతి ఇంటి దగ్గరికి డోలు వేసుకొని ఇట్లా జనాలు అయితే వస్తారనమాట గుడి దగ్గరికి మనల్ని తీసుకొని పోవడానికి. మా ఊళ్ళో వీళ్ళు చెప్పారు 110 ఇల్లులు ఉన్నాయనేసి మా క్యాస్ట్వి. సో ఇంకా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి లేడీస్ని అయితే ఇలా తీసుకొని వస్తారు డోలు వేసుకొని. ఇంకా అందరం అయితే ఒక స్పాట్లో రీచ్ అవుతామన్నమాట. రీచ్ అయ్యి ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఫస్ట్ గుళ్ళో టెంకాయలు కొట్టక ముందు మనము గ్రామ దేవతలకు టెంకాయలు అయితే కొట్టాలి. ఇక్కడైతే అంకాలమ్మ తల్లిని చూపించాను. ఇంకా మనమైతే గంగమ్మ తల్లి కాడికి వెళ్తున్నాము. సో వీళ్ళు గ్రామ దేవతలు అనమాట. వీళ్ళకైతే మనం టెంకాయలు కొట్టాలి. ఇంకా గంగమ్మ తల్లికి, అంకాలమ్మ తల్లికి అయితే నేనైతే టెంకాయలు కొట్టేశాను. ఇంకా నెక్స్ట్ మనము ఎల్లమ్మ తల్లి కాడికి కూడా వెళ్ళాలి. చెప్పాను కదా మా ఊళ్ళో ఎల్లమ్మ తల్లి తిరునాళ్ళ జరిగిన తర్వాత ఎల్లమ్మ తల్లి తిరునాళ్ళ జరిగిన తర్వాత వేణుగోపాల స్వామి తిరునాళ్ళ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి తిరునాళ్ళ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేస్తారనమాట. సో అమ్మ కూడా చాలా పవర్ఫుల్, చాలా పెద్ద గుడి అనమాట. అమ్మవారి రూపం కూడా చాలా గంభీరంగా చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఎప్పుడైనా మీకైతే చూపిస్తాను. ఇంకా అన్ని టెంకాయలు కొట్టుకొని వెళ్ళే లోపలికి గుడి దగ్గరికి ఆల్మోస్ట్ టైం అయితే 12 అయ్యింది. ఇంకా ఉభయదారులను పిలుచుకొని రావడానికి ఇంకా టైం పడుతుందనేసి నేను మా వదిన అయితే గుడి దగ్గరికి వచ్చాము. ఎందుకంటే డ్యాన్స్ ఆల్రెడీ 10కే స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. సో మొత్తం చూసారా ఎంతమంది పెనుగులూరు మండలంలో ఉన్న వాళ్ళంతా గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోతారు డ్యాన్సులు చూడడానికి. ఈ తిన్నాల మొత్తం 10 days అని చెప్పాను కదా, 4 to 5 days మాత్రమే ఇలా డ్యాన్స్ ఉంటుందన్నమాట. చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు ఈ డ్యాన్స్ని కూడా. మా వాళ్ళు బాగా చేసినారు, మేము బాగా చేయించినామని చెప్పుకోవడానికి. ఇంకా పల్లె కదా, సో ప్రతి చిన్న విషయం చాలా ప్రెస్టేజ్గా అయితే చూస్తారనమాట. చిన్న పెద్ద ముసలి వాళ్ళు అందరండి, చాలా 1 year old చిన్న పిల్లలను కూడా అయితే తీసుకొని వస్తారనమాట. సాపలు వేసుకొని అయితే కూర్చొని మరీ డ్యాన్స్ని చూస్తారు. చాలా క్రేజీగా చూస్తారనమాట అందరూ. చూసారా అసలు నిలబడుకోవడానికి కూడా స్థలం ఉండదు. అంత విపరీతంగా అయితే క్రౌడ్ అనేది వచ్చి అయితే స్వామి దగ్గర అయితే డ్యాన్స్ని అయితే చూస్తారనమాట. ఇంకా ఊపు ఉండాలనేసి పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా పెట్టినప్పటి నుంచి ఇంకా ఫుల్ జోష్గా ఇంకా జనాలు కూడా చప్పట్లు కొడుతున్నారనమాట. ఇంకా నేను ఎదురు చూస్తున్నాను. అప్పటికే టైం అయితే 12:40 అయింది. ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారు. అందరి ఇంటి దగ్గరికి పోయి పిలుచుకొని రావడానికి గుడి దగ్గరికి టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 12:40 అలా అయ్యిందనమాట. సో ఇంకా డోళ్ళతో, పటాకులతో, ఫాగ్తో వీళ్ళనైతే వెల్కమ్ చెప్తారనమాట. సో ప్రతి ఉభయదారులకి ఇలా అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తారనమాట. ఇంకా మొత్తము అలా జనాలతో ఆ డాన్స్ అంతా నిండిపోయి ఉంటుంది కదా. ఇంకా ఒక్కసారిగా ఒక 10 to 15 minutes గుడి దగ్గర ఇలా స్టాప్ చేసి వాళ్ళకైతే
గ్రాండ్ ఎంట్రీ అయితే ఇస్తారనమాట. అందుకని ఇక్కడ అందరు అంటారు లేడీస్ చాలా బాగా రెడీ వస్తారనేసి. ఇంకా అలా గుంపులో వెళ్తాం కదా, సో బాగుండాలి అన్నట్టు చాలా అంటే చాలా గ్రాండ్గా రెడీ అవుతారనమాట. ఇంకా మేమైతే టెంపుల్లోకి వచ్చేసి చకచక అయితే టెంకాయలు అయితే కొట్టేసాము. స్వామికి, ఆంజనేయ స్వామికి, వినాయకమ్మయ్యకి అందరికైతే కొట్టేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం జరిగింది అనేది అయితే నేను పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.